అల్లూరు పోలేరమ్మ తిరునాళ్లలో పోలేరమ్మ గంగమ్మ కలవగోళ్ళమ్మలను దర్శించుకున్నారు. కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ అల్లూరు గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం పోలేరమ్మ గంగమ్మ కల్లోళ్ళమ్మ తిరునాళ్లు. రైతులు అత్యధికంగా నివసించే ప్రాంతం అల్లూరు. పాడి పంటలతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆ తల్లులను ప్రార్థించా. ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ఈ తిరునాళ్లను జరుపుకుంటున్నందుకు గ్రామస్తులను అభినందిస్తున్నారు. జనవరి 7న అల్లూరిపేట తిరునాళ్లు కూడా జయప్రదంగా జరగాలని కోరుకుంటున్నారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. దీన్ని తనతో తీసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేసి సార్ చెప్పండి. అల్లూరు గ్రామం నందు అనాదిగా కూడా కొన్ని సంవత్సరాల నుంచి పోలేరమ్మ తల్లి ఆశీస్సులు, గంగమ్మ తల్లి దీవెనలు, కనకదుర్గమ్మ గారి ఆశీస్సులతో వెలసిల్లి ఉన్నటువంటి అల్లూరు గ్రామం ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం నందు గ్రామానికి సంబంధించిన పెద్ద ఊరు, అదేవిధంగా అల్లూరుపేటకు సంబంధించి రెండోసారిగా 2 సార్లుగా ఇక్కడ తిరునాళ్ళు జరగడం ఆనవాయితీగా ఉంది. ఈ రోజున ప్రధాన గ్రామానికి సంబంధించినటువంటి అల్లూరు గ్రామానికి సంబంధించి ఈ రోజున పోలేరమ్మ యొక్క ఉత్సవాలు, గంగమ్మ యొక్క ఉత్సవాలు, అదేవిధంగా కలుగోలమ్మ గారి ఉత్సవాలని, ముగ్గురు త్రిమూర్తులకు సంబంధించిన 3 దేవతల యొక్క ఉత్సవాలని ఈరోజు అల్లూరు గ్రామంలో రంగరంగ వైభవంగా ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు. అందరూ కూడా ఇక్కడ ఉన్న వ్యవసాయదారులు నివసించేటువంటి ప్రాంతం, వ్యవసాయానికి నిలవైనటువంటి ప్రాంతంలో పాడి పంటలు ఇళ్ళకు వచ్చే టైము, నాట్లు వేసుకునే టైము, ఆ సందర్భంలో ఈ పాడి పంటలన్నీ బాగుండాలి, పశుపక్షాదులన్నీ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని ఆ తల్లుల దీవెనల కోసం అల్లూరు గ్రామం నందున జరిపేటువంటి ఈ జాతర కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా నేను కూడా దేవతల ఆశీర్వాదం కోసం, ఈ భోగోలు అల్లూరు మండలం సుభిక్షంగా ఉండడం కోసం, ఆ దేవత యొక్క దీవెనల కోసం ఈరోజు నేను పోలేరమ్మ గుడికి సందర్శించడం కూడా జరిగింది. అదేవిధంగా గంగమ్మ గుడి, అదేవిధంగా కలువలమ్మ గుడిని కూడా సందర్శించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాడి పంటలు, ప్రజలు అందరూ కూడా పంటలు అన్ని బాగా పండి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేటట్టు ఆ తల్లులు ఈ గ్రామాలను గముడు కాస్తూ ఈ గ్రామాలను రక్షించుకుంటూ మన బిడ్డలు అందరూ కూడా బాగుండేటట్టు, ఆయురారోగ్యాలతో ఉండేటట్టు ఆ తల్లుల యొక్క దీవెన ఎప్పుడు కూడా ఈ ప్రాంతం మీద ఉంటుందనే విశ్వాసం, నమ్మకంతో అందరూ కూడా జరుపుకుంటున్నాం. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ప్రజలందరూ కూడా అన్ని రకాలైన వ్యక్తులందరూ కూడా కలిసి ఒక ఆనందంగా జరుపుకుంటున్నందుకు అల్లూరు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాగే అందరూ కూడా ఐక్యంగా, అందరూ కూడా దేవతల మీద అనురాగాలతో దేవతల యొక్క కోరికలు తీర్చుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, అదేవిధంగా జనవరి 7వ తేదీన అల్లూరుపేటకు సంబంధించిన పోలేరమ్మ కమిటీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మళ్ళా ఇదే ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలన్నింటినీ కూడా జయప్రదం చేస్తూ ఆ తల్లి యొక్క దీవెనలు అందరూ తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా కోరుకుంటున్నా. ధన్యవాదాలు.